నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. డామిట్, కథ అడ్డం తిరిగింది. తప్పిందనుకున్న కోతుల బెడద మళ్లీ మొదటికొచ్చింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన కోతిమూక మళ్లీ తిరిగొచ్చింది. గోదావరి కని, తిలక్ నగర్, జవహర్ నగర్, పరశురాం నగర్, విఠల్ నగర్ తదితర ప్రాంతాల్లోని ఇండ్లు, చెట్లపై కోతులు గుంపులు గుంపులుగా ప్రత్యక్షమయ్యాయి. కోతల బెడదను తప్పించేందుకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 10 లక్షల రూపాయలు వెచ్చించి నెల రోజుల క్రితం ఒక ప్రైవేట్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించింది. సదరు ఏజెన్సీ నిర్వాహకులు పట్టణంలోని కోతులను పట్టి కాటారం, బుగ్గగుట్ట ప్రాంతంలోని అడవుల్లో వదిలిపెట్టినట్లు చెప్పారు. కానీ కోతులకు వనవాసం రుచించలేదేమో గాని వనం నుంచి మళ్లీ జనావాసంలోకి ప్రవేశించాయి. ఎప్పటిలాగే ఇళ్లపైకి ఎక్కి ఆరేసిన బట్టలు, వస్తువులను చిందరవందర చేస్తున్నాయి. మళ్లీ కోతుల బెడద మొదటికి వచ్చినట్లేనా అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.